హలో హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. సో మరొక సూపర్ రెసిపీని మీ ముందుకైతే తీసుకుని వచ్చేస్తున్నాను ఈ వీడియోతోటి. సో ఈ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? వంకాయ పెరుగు పచ్చడి అండి. సో ఈ వంకాయ పెరుగు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకైతే చూపించబోతున్నాను. ఈ వంకాయ పెరుగు పచ్చడి ఇలానే మనము ఇంకా రకరకాల వెజిటేబుల్స్తో కూడా మనము పెరుగు పచ్చళ్ళు చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఎండలు మండిపోతున్నాయి కదా, ఎండల తీవ్రత బాగా పెరిగిపోతుందండి రోజు రోజుకి ఉష్ణోగ్రత. సో మరి మన బాడీని కూల్గా ఉంచుకోవాలి అని అంటే మనమైతే ఈ నాన్ వెజెస్ కర్రీస్ ఇలాంటివి ఏవి తినకుండా అయితే ఉండలేము తినేవాళ్ళు. సో అలాంటి కర్రీస్ తిన్నప్పుడు దీన్ని ఇట్లా సైడ్ డిష్గా పెట్టుకున్నట్టయితే మనకి బాడీలో ఓవర్ హీట్ అనేది తగ్గిస్తుంది అనమాట. సో రెగ్యులర్గా క్యాజువల్గా పెరుగు తినడం కాకుండా ఇలా పెరుగు పచ్చడి వెజిటేబుల్స్ యాడ్ చేసి చేస్తే చాలా అయితే బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తారు. చాలా టేస్టీగా అండ్ డెలిషియస్గా ఉంటుంది. ఇది బెస్ట్ డిష్ అని చెప్పొచ్చు అనమాట. సైడ్ కాంబినేషన్లో కర్రీస్కి, నాన్ వెజెస్కి, ఇలానే ఏదైనా ఫ్రైస్కి కూడా. మరి ఇంత టేస్టీ అండ్ ఈజీ అండ్ హెల్దీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడైతే చూసేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద రెసిపీ నౌ. ముందుగా నేనైతే ఇక్కడ ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్ అయితే నేను స్టవ్ మీద పెట్టాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక గిన్నెలో వాటర్ తీసుకుని ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు అయితే వేసుకున్నానండి. సో ఇక్కడ నేను వచ్చేసి ఒక 4 నుండి 5 వంకాయలు అయితే తీసుకున్నానండి. వీటిని ఇలా సన్నగా తరిగేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. సో ఇలా వేసుకోవడం వల్ల వంకాయలు అనేది చేదెక్కవన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నేను ప్యాన్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని సన్నగా తరిగేసుకుని యాడ్ చేసుకున్నాను. అలానే ఒక పచ్చిమిరపకాయని సన్నగా తరిగేసి వేసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టుకొని మనం తాలింపులు వేసుకోవాలండి. ఇందులో నేను ఇప్పుడు పచ్చనగపప్పు వేసుకున్నాను. అలానే ఒక చిన్న స్పూన్ మినపగుళ్ళు అయితే వేసుకున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నేను ఒక చిన్న స్పూన్ ఆవాలు అయితే వేసుకున్నాను. జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా అయితే వంకాయలను కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వంకాయలని వీటిలోకి అయితే వేసుకోవాలి. వేసుకుని ఎమ్మటే మనం ఇక్కడ పసుపు ఇంకా ఉప్పు అనేది యాడ్ చేయాలండి, లేకపోతే వంకాయల టేస్ట్ అనేది మారిపోతుంది. సో ఉల్లిపాయలు కూడా మనకి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, పచ్చిగానే ఉండాలి. పెరుగులో కదా తింటూ ఉంటే చాలా బాగుంటాయి అన్నమాట. పంటి కింద తగులుతూ ఉంటే కమ్మగా ఉంటుంది. సో ఇలా వంకాయలని ఉల్లిపాయలతోటి పసుపు ఉప్పులో చక్కగా అయితే ఇలా మిక్స్ చేసుకుని దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇవి లేత వంకాయలు కదా, తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. చాలా టేస్టీగా సాఫ్ట్గా అయితే ఉంటుందండి ఈ వంకాయలు. పెరుగు ఫ్లేవర్ అంతా వంకాయలకి పట్టి జ్యూసీగా చాలా అయితే బాగుంటుంది. సో ఇవి ఇట్లా వేయించుకోవాలన్నమాట. వీటిని ఇట్లా కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ దీంట్లో నెక్స్ట్ స్పైసెస్ అనేటివి యాడ్ చేసుకోవాలి. సో ఇందులో కూడా ఎక్కువ స్పైసెస్ అనేటివి ఏమి ఉండవు అనమాట, తక్కువనే. చాలా సింపుల్ అండి. ఇక్కడ మూత పెట్టేసుకుని వీటిని ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత ఇందులో మనము కాస్త కారం అయితే వేసుకోవాలండి. చూడండి వంకాయలు అయితే చక్కగా మెత్తగా మగ్గిపోయినాయి, కనపడుతుంది కదా. సో ఇప్పుడు ఇందులో నేనైతే కాస్త చిటికెడు కారము, అలానే చిటికెడు ధనియాల పొడి అయితే వేస్తున్నాను. ఎక్కువ స్పైసెస్ కూడా ఏం యాడ్ చేసే అవసరం లేదు ఇందులో. జనరల్గా మనం ఇంట్లో వాడుకునే స్పైసెసే అండి. సో కాస్త చిటికెడు కారము ఇంకా ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకునైతే వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. సో మరొకసారి మనం ఇక్కడ మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాము. మరోపక్క మనం పెరుగు అయితే రెడీ చేసుకుందాము. మనం ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగైనా పర్లేదు, అలానే మనం బయట కొనుక్కున్న పెరుగైనా పర్లేదు, ఇంట్లోదైతే బాగుంటుంది. సో ప్రస్తుతానికి నా దగ్గర లేదు, అందుకని నేనైతే బయట నుంచి మిల్కీ మిస్ట్ కర్డ్ అయితే తీసుకొచ్చుకున్నాను. దీన్ని ఇట్లా ఒక వెజిల్లోకి అయితే తీసుకుని ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట. మరీ చిక్కగా కాకుండా, ఎందుకంటే మనము వంకాయల మిశ్రమాన్ని ఇందులో కలిపే వరకు అది చిక్కతనం ఇంకెక్కువ అయిపోతుంది. సో ఇలా వేసుకుని విస్కర్ తోటి విస్క్ చేసుకోవాలి. విస్క్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ వంకాయలోని ఒకసారి తీసి చూసుకుందామండి. చూడండి చక్కగా అయితే మగ్గిపోయిన ఉప్పు కారం అన్నీ కూడా పట్టేసాయన్నమాట. ఇప్పుడు ముందుగా రెడీ పెట్టుకున్న పెరుగు మిశ్రమంలో మనం ఈ వంకాయ మిశ్రమాన్ని కలుపుకోవాలన్నమాట. అంతే అండి, ఎంతో టేస్టీ పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోతుంది, వంకాయ పెరుగు పచ్చడి. సో ఇదైతే ఎంత డెలిషియస్గా ఉందంటే సైడ్ కాంబినేషన్లో దీనికి మేమైతే వేరే కర్రీస్ అయితే చేసుకున్నాము. చాలా అయితే బాగుంది. చాలా అసలు ఇలానే మనము డిఫరెంట్ వెజిటేబుల్స్ని కూడా ట్రై చేయొచ్చండి. నేను ఈ సమ్మర్లో మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ మరెన్నో పోస్ట్ చేస్తాను. సో ఇదండి ఈ వీడియో. ఫైనల్గా నేనైతే ఇలా పెరుగు పచ్చడి రెడీ చేసేసుకొని
సర్వింగ్ బౌల్లోకి అయితే నేను సర్వ్ చేసేసుకుని డిన్నర్ని అయితే మేమైతే ఎంజాయ్ చేసేసాము. సో చాలా టేస్టీగా, చాలా అంటే చాలా అసలు సూపర్గా అయితే ఉందండి. సో డెఫినెట్గా మీరైతే వీడియో నచ్చినట్లయితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. సో ఇలా చేసుకుని తినడం వల్ల ఈ వేసవిలో మనకి బాడీలో ఓవర్ హీట్ అనేది తగ్గించుకునే అవకాశం ఉందన్నమాట. సో ఇది రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.